అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. హర్రామ్ జోగయ్య గారు ఇంత సుదీర్ఘ అనుభవం ఉంది. ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా అన్ని రకాల సర్వీసెస్ ప్రజలకు సేవ చేసినటువంటి నాయకులు. మీ వారసత్వం విషయంలో మాత్రం ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ వదిలేశారు. నేను చెప్తాను కదా, వారసుల్ని ఎంకరేజ్ చేయడం మొదలు నుంచి నాకు అలవాట్లేదు. మీ వారసులు ఎవరు లేరంటారా? నేను చెప్తాను కదా, ఎప్పుడు మా వారసుల పెద్ద ఎవరిని కాన్సన్ట్రేట్ చేయదు, ఎవరో నాకు ఉద్దేశాలు. మీ గొడవ మీద పడిన మీ ఇష్టం వచ్చినట్టు డెవలప్ అవ్వండి అంటే 5 కొడుకులు ఒక్కడే పాలిటిక్స్లోకి వచ్చాడు. మిగతా వాళ్ళు చదువుకున్నారు, ఉద్యోగాలు చేశారు, బ్రహ్మాండంగా ఉన్నారు ప్రతివాడు. ఎవరు జోగయ్య గారు బాగా సంపాదించారా రాజకీయాల్లో ఉండి? నాకు సెంటు భూమి లేదు. నాకున్నదా ఎమ్మెల్యే పెన్షన్ వస్తుంది 50,000. అదే నాకున్న ఖర్చు ప్రతి నెల. దాని మీద ఆధారపడి నేను జీవనం చేస్తున్నాను. ఇంకా అంతకన్నా ₹1 సంపాదన. ఇల్లు కూడా లేవా? సెంటు భూమి లేదు అంటుంటే ఇల్లు ఎక్కడ? ఇల్లు కూడా లేదు. ఏంటి, ఎక్కడి నుంచి ఈ మైండ్ సెట్, ఈ ఆలోచన విధానం? రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళని ఢీ కొట్టారు. ఇన్ని అవకాశాలు ఉన్నా కానీ, ఎన్టీ రామారావుతో కలిసి అప్పుడే 40 ఏళ్ల క్రితమే మీరు మంత్రిగా చేశారు. ఇన్ని అవకాశాలు ఉన్నా కానీ ఏమీ లేకుండా నిరాడంబరంగా ఇలాగే ఉండిపోవడం అనేది ఎలా సాధ్యం? ఎప్పుడూ రూపాయి కోటి దగ్గర తీసుకునే అలవాటు నాకు లేదు. మొదటి నుంచి అలాగే బతికాను కాబట్టి నేను 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, 1 సార్లు ఎంపీ అయ్యాను. కానీ నా జీవితంలో లేకపోతే నా ప్రభుత్వం మరో రకంగా ఉంటుంటే నేను ఇంత పైకి 2 నెలలు ఇన్ఛార్జ్ చీఫ్ మినిస్టర్ చేశాను నేను. ఎన్టీ రామారావు అమెరికా వెళ్ళిన రోజుల్లో నాకు ఇన్ఛార్జ్ వేసేదాన్ని చీఫ్ మినిస్టర్. అదే కదా భాస్కరరావుకి నాకు తగు. నేను సీనియర్ ఉంటే నాకు అప్పచెప్పకుండా జూనియరేమో హరిరామరావుకి ఇచ్చేటట్టు మొత్తం స్టేజ్ అంతా ఆయన చేతిలో పెట్టేదాడు అన్నది భాస్కరరావు తగు. దాని మీద ఆయన దింపేసి గొడవ చేసి అన్ని చేశాడు ఆయన. ఇన్ని పొజిషన్లు చేశాను కానీ ఎప్పుడు రూపాయలు నేను సంపాదించా. అంత సన్నిహితంగా ఉన్న ఎన్టీ రామారావు ఎందుకు వదిలేశారు? రంగా ఆయన లోన్ చావు అంతకుముందు నేను కొన్ని సలహాలు ఇచ్చాను రామారావు. ఆ సలహాలు పాటించుంటే రంగా చనిపోయి ఉండేవాడు కాదు, ఈ స్టేజ్ వచ్చి ఉండేది కాదు. అది నా కోపం. ఆయన అడిగాడు, ఏమిటి మీ వాళ్ళంతా 2 లక్షల మంది కట్టుకుని నన్ను విమర్శించడం ఏమిటని నన్ను అడిగాడు. ఏమి లేదండి, రంగా విషయంలో ఈ గొడవ అంతాను అతను సెక్యూరిటీని మీరు విత్డ్రా చేశారు, విజయవాడలో కాపర్నావాడు కానిస్టేబుల్ దగ్గర నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేశారు, ఇదంతా రంగాన్ని ఏదో చేయటం గురించే జరుగుతుంది అనేటువంటిది ఇవాళ మా వాడిలో ఉండేటువంటి విమర్శ. దాని గురించి ఇంతమంది 2 రకాలుగా జరుగుతున్నారు అన్నా. మరి ఏం చేద్దాం అన్నారు. ఫస్ట్ మీరు ఒక పని చేయండి, ముందు సెక్యూరిటీ అందుకే మళ్ళీ వెంటనే ఇవ్వండి. రెండోది ఏం చేస్తారంటే విజయవాడకి ఒక కాంపౌండ్ తీసుకొచ్చి కమిషనర్ వేయండి, మిగతా వాళ్ళ సంగతి ఒక కాప్ కమిషనర్ వెంటనే పోలీస్ కమిషనర్ వేయండి. మూడోది ఏంటంటే మా వాళ్ళు ఎప్పటి నుంచో బీసీలుగా చేస్తారు, అది యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒక కమిషనర్ వేయండి, కమిషనర్ ఎక్కువది నేను చూసుకుంటా, మా వాళ్ళందరినీ మళ్ళీ సర్దుబాటు చేస్తా. ఓకే చేద్దాం అన్నారు. నెక్స్ట్ డే మళ్ళీ సారీ అది ఏమంటే మా వాళ్ళు అంటే నా సలహాదారులు వద్దు, ఎలా ఉన్నది అలా ఉంటుంది. ఎవరు ఆ సలహాదారులు? నేను చెప్పవచ్చు. అలా అయిపోయింది, అది నా బాధ. ఇప్పటికీ కూడా దాదాపు 35 ఏళ్ళు అవుతున్నా కానీ రంగా గారి హత్య గురించి రాజకీయంగా చర్చ నడుస్తూనే ఉంది. 24 ఎలక్షన్స్లో అయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిపోయింది. ఇందులో రాజకీయ కోణం ఉందా, వ్యక్తిగతమైనటువంటి కక్షల వలన రంగా గారు బలయ్యారా? అన్నీ నా పుస్తకంలో రాశా. నా ఆటోబయోగ్రఫీ బుక్ ఒకటి 60 సంవత్సరాల రాజకీయ ప్రహాసం అని చెప్పి రిలీజ్ చేశా. ఇదంతా దాంట్లో క్లారిటీ ఇచ్చా. అందుకని ఇప్పుడు ఈ సందర్భంలో నేను దాన్ని మళ్ళీ అనవసరంగా లేపి మళ్ళీ దాన్ని ఆ ఇష్యూని ముందుకు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. సో ఇప్పుడు 3 దశాబ్దాల తర్వాత మళ్ళీ మీరు అనుకున్నట్టుగా ఒక కాపు నాయకుడు అనుకోవచ్చా పవన్ కళ్యాణ్ని? ఆయన అన్ని పార్టీలకి అన్ని కులాలకి నాయకుడు అంటున్నారు. మనం అనుకుంటాం కానీ ఆయన అనుకోడు. ఓకే, ఆయన నేను కాపు నాయకుడు అనుకోడు. కాపులు ఆయన ఓన్ చేసుకుంటున్నారు కానీ ఆయన కాపులు రోజు చేసుకోరా. ఆయన అన్ని కులాలు నా వాడు అంటాడు, కాపులు మాత్రం మా వాడు అంటారు. ఓకే, అయినా సరే కాపులంతా చెప్పాను కదా, కాపులు ముఖ్యమంత్రి చాలు మాకు.
అనే దాన్ని ఈవేళ మన ఎలక్షన్లో మనం 100 మంది కాపులు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయడం వల్ల ఈవేళ కూటమి స్టేజ్కి వచ్చింది. దీని ఎవరు కాదనే పరిస్థితి లేదు. ఇది బికాజ్ ఆఫ్ కాపుస్, బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గురించి కాపులు చేశారు కానీ ఇంకోటి గురించి అయితే కాపులు అంతా చేయరు. సో ఈ ఫలితాలు చూసిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తారని అనుకోవచ్చా? చేశారు కదా. ఇప్పుడు నాట్ ఓన్లీ కాపుస్, మిగతా కులాలు ఇప్పుడు 40% ఆయన అప్పటికీ 40% ఓట్స్ గెయిన్ చేశాడు. ఓకే, ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఈయన 58% కదా. అంతకుముందు అసలు 50% ఓటు పార్టీకి వచ్చాడు. వీళ్ళేమో తెలుగుదేశం పార్టీని 6%, 46%, 1% ఏమో బీజేపీ, 47% ఓటు, 58% ఇంకో 11% ఇక్కడ పెరిగింది. ఓకే, దీంట్లో ముఖ్య కారణం ఏంటంటే ఆయన 50 నుంచి ఒకసారి పార్టీ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎలక్షన్లో కాపులో సగం మంది వైఎస్ఆర్సీపీకి చేశారు. లాస్ట్ ఎలక్షన్ 2019 ఎలక్షన్లో. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓ 5% కాపులు బ్యాక్ టు పెరిగిన మళ్ళీ జనసేనకు వచ్చాయి. ఓకే, 6% ఉన్న జనసేన ఇంకో 5% మళ్ళీ కాపులు బ్యాక్ అయిపోయింది. ఎప్పుడు ఎలక్షన్స్లో, పంచాయతీ ఎలక్షన్. స్థానిక ఆ 5% మైనస్ అయిపోయింది వైఎస్ఆర్సీపీ. సో 50 అలా 45 అయిపోయాడు అప్పటికే. మిగతా 5% ఆయన చేసుకున్న తప్పులు అనేది అంటే ఆ 5% కూడా తగ్గిపోయి పార్టీకి వెళ్ళిపోయాడు ఆయన. అయినా పార్టీకి వెళ్ళడం చిన్న విషయం కాదు. కానీ అలా అనుకుంటే లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన సందర్భంలో కూడా 39% ఓటింగ్ తెచ్చుకుంది. అదే 40%. కాబట్టి కన్సాలిడేటెడ్గా ఈ రెండు పార్టీలకు 40% అయితే ఉందని అనుకోవచ్చు. ఉంది కదా, 40% వ్యతిరేకత ఉంది కదా. టోటల్గా అబౌవ్ 50% మొట్టమొదటికి ఏ పార్టీకి లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.